కాశీక్షేత్రంలో ఎన్నాళ్ళు ఉంటే మంచిదనే దాని మీద ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అభిప్రాయం చెప్పారు. కానీ శివుడు ఏమన్నాడో తెలుసా? దినమర్థం తదర్థం వా ముహూర్తం క్షణమేవవా. ఒక రోజు కానీ కనీసం అందులో సగం, అంటే రోజులో సగం అంటే 12 గంటలు. తదర్థం వా, మళ్ళీ అందులో సగం 6 గంటలు. కానీ 6 గంటలు కూడా ఉండలేకపోతే ముహూర్తం, ఒక ముహూర్త కాలం ఉన్నా అది ఉండలేనండి అన్నవాడు క్షణమేవవా, ఒక్క క్షణకాలం ఉన్నా చాలు. కాకపోతే ఉన్నంతసేపు పరమభక్తితో ఉండాలి. క్షణకాలం అదృష్టవశాత్తు కాశీలోకి అడుగుపెట్టి ఆహా ఈ క్షణకాలం పరమేశ్వరుడి సన్నిధానంలో ఉన్నాను, అవిముక్త క్షేత్రంలో ఉన్నాను, వారాణసీ క్షేత్రంలో ఉన్నాను అనుకున్న వ్యక్తి కూడా తరిస్తాడు. ముక్తి పొందకపోవచ్చు, కనీసం ఘోర నరకాల పాలు కాడు. ఈ ప్రపంచంలో కాలం ఒక రోగం. కాలం గొప్ప రోగం అంటుండయి. అవిముక్తుడని ఒక పురుషుడిని శివుడు సృష్టించాడు. ఈ అవిముక్తుడే కాశీక్షేత్రంలో ఉండి అవిముక్త క్షేత్రం అనే పేరు మనకి కాశీకి ఇచ్చాడు. ఈ అవిముక్తుడు శివుడి యొక్క మరొక రూపం. ఈయన కాశీని ఎప్పుడు విడిచిపెట్టాడు. ఈయన పుట్టగానే శివుడిని అడిగాడనమాట, శివ కాశీలో ఎంతకాలం ఉండాలి అంటే, నాయన ఒక రోజుండు లేదా సగం రోజుండు, ముహూర్తమైన ఉండు అనగానే అవిముక్తుని మళ్ళీ అడిగాడు. దేవదేవ మహాదేవ కాలామయ శుభేషజ. దేవా మహాదేవ, కాలం ఒక రోగం. కాలం వల్ల పుడుతున్నాం, కాలం వల్ల పెరుగుతున్నాం, కాలం గడిచే కొద్దీ శరీరంలో మార్పులు వస్తాయి. ఈ కాలానుగుణంగా అనేక రోగాలు శరీరానికి మనస్సుకి వస్తూ ఉంటాయి. ఇవాళున్న మంచితనం రేపు ఉండదు, ఇవాళున్న భక్తి రేపు ఉండదు, ఇవాళ తిన్న ఆహారం రేపు మళ్ళీ ఇంకో రకంగా మారుతుంది. ఈ పూట శరీరం మంచి ఆరోగ్యంగా ఉందనుకునే లోపు శరీరం అనారోగ్యానికి గురవుతుంది. ఈరోజు మంచి కంఠంతో ఉన్నవాడు రేపు పొద్దున కంఠం లేకపోవచ్చు, ఇవాళ డబ్బున్నవాడు రేపు ఉండలేకపోవచ్చు. ఎప్పుడు ఏ జీవి ఎలా మారతాడో తెలియదు. అందుకే కాలం మహారోగం. ఈ కాలం అనేటటువంటి రోగానికి నువ్వే మందు. కాబట్టి నేను నిన్ను భక్తితో అడుగుతున్నాను, నువ్వు చెప్పినట్టుగా ఒక క్షణకాలమైనా ఉంటే వాడు అధోగతులకు వెళ్ళడన్నావు. కానీ పునర్జన్మే లేకుండా శాశ్వత ముక్తి పొందాలని నా కోరిక, దానికి ఏమి చెయ్యాలి అని అడిగాడు. పునర్జన్మ లేకుండా ఉండాలంటే అప్పుడు ఆయన చెప్పింది ఏమిటి? నాయన 3 మార్గములు చెబుతున్నాను. ఏకధాటిన కదలకుండా 9 రోజులు ఇక్కడే ఉండి 9 రాత్రులు నిద్రించాలి. అనగా 9 రాత్రుల్లో ఈ పంచక్రోసులు దాటకూడదు. కాశీకి పంచక్రోసులు స్థలంలో అది దాటి వెళ్ళకూడదు. అనగా ఉదాహరణకి కాశీలో 9 రాత్రులు నిద్రపోవాలనుకున్న వాళ్ళు గవ్వలమ్మ దగ్గరికి వెళ్ళామండి, వ్యాసకాశీకి వెళ్ళామండి, మధ్యలో పగలేమో ప్రయాగ్ వెళ్ళామండి అంటే ఆ స్థలం దాటారు కనుక ఇక వాడు అక్కడ 9 రోజులు ఉన్నట్టు కాదు. కేవలం కాశీలో ఆ పంచక్రోసుల మధ్యలో 9 రోజులు విడిచిపెట్టకుండా ఉండాలి. ఈ 9 రోజులు నిద్రపోయినంత మాత్రం చేతే ముక్తి వస్తున్నట్లేదు ఆయన. మళ్ళీ చాలామంది 9 రాత్రులు నిద్రపోతే చాలట, ఇక వాడు పని అయిపోయినట్టేట. ఏమైపోతున్నాడు పని? ఏమవ్వదు. 9 రాత్రులు ఏం చేయాలో చెప్పాడు అక్కడ. సూర్యోదయానికి ముందు లేవాలి ఈ 9 రోజులు. సూర్యోదయం తర్వాత లేస్తే 9 రాత్రులు నిద్రించినట్టు కాదు. కాబట్టి సూర్యోదయం వినాదృష్ట, సూర్యుడిని చూడకుండాలే అంటే అర్థం ఏంటి? సూర్యుడు చూడకుండా గదిలో పడుకుని లేవమని కాదు. సూర్యోదయం వరకు ముందులే, లేచిన తర్వాత తప్పనిసరిగా ఈ 9 రోజులు గంగా స్నానమే చెయ్యాలి. 9 రాత్రులు నిద్రపడం ద్వారా ముక్తి పొందాలనుకున్నవాడు 9 రోజులు గంగలో స్నానం చేయాలి తప్ప బాత్రూములో స్నానం చేస్తే మళ్ళీ ఇంకో బాత్రూములో పుడతావు. ఎలా పుడతావో తెలియదు. కాబట్టి తప్పక గంగా స్నానం చేయవలసిందే. గంగాపానం గంగా స్నానం ఈ 2 కంపల్సరీ. 9 రోజులు రోజు గంగలో స్నానం చేయాలి, ఆచమనం చేయాలి. అక్కడ సంధ్యావందనాదులో యథాశక్తిగా అర్చన చేసుకోవాలి. ఈ 9 రోజులు ఏదో ఒక లింగాన్ని దర్శనం చేసుకోవాలి. రోజు విశ్వేశ్వరుడి దర్శనానికి వెళ్ళాలంటే కష్టం కదండి. ఒక్కో రోజు బయట వాళ్ళు వస్తారు, జనం పెరుగుతారు. అలాంటప్పుడు ఏం చెప్పాడు? మొత్తం కాశీలో నువ్వు కింద స్థలం కూడా లింగంతో సమానం గనక ఓసారి కేదారేశ్వరుని చూడు, ఓసారి అవిముక్తేశ్వరుని చూడు, ఓసారి ధర్మేశ్వరుని చూడు, ఓసారి విశ్వేశ్వరుని చూడు. ఇలా ఒక్కొక్క లింగ దర్శనం చేసుకో. కానీ తప్పనిసరిగా అమ్మని మాత్రం చూడాలి. విశాలాక్షినో పార్వతినో లేక ఏదైనా ఒక ఆలయంలో ఉన్నటువంటి అమ్మవారి విగ్రహమో చూడాలి. విఘ్నేశ్వర దర్శనం చెయ్యాలి. ఈ 9 రోజులు ఏకభుక్తం చెయ్యాలి. ఏకభుక్తం అనగా ఒక పూటే భోజనం. నిజానికి ఏకభుక్తం అనే శబ్దం అని అర్థం ఒక పూట భోజనం చేసి ఒక పూట ఏమీ తినకుండా ఉండాలి. కానీ కలియుగం కదా,
ఏకభుక్తం అనే శబ్దం చాలా మార్పులకు గురైంది. లఘువుగా శరీరమును క్లుప్తముగా బతకడానికి వీలుగా తినాలి. వీలుంటే సాయంకాలం ఉపవాసం ఉండండి, కానీ కలియుగంలో పూర్తి ఉపవాసం నిషేధం గనక సుస్పష్టంగా చెప్పాడంటో. కలియుగంలో సంపూర్ణ ఉపవాసం లేదట, మహాపాపంటది. ఏమీ తినకుండా ఉపవాసం ఉండడం కలియుగానికి నిషేధం. నేనేం చెప్పినా ప్రామాణికంగా కొన్ని వందల సార్లు చెప్పాను ఆ మాట. పద్మపురాణంలో చెప్తాడు, భోజనంతు వరం మన్యే అన్నాడు ఆయన. ఒకవేళ నీ కళ్ళు తిరిగి పడిపోయే పడవైతే అన్నం తినమన్నాడు. భోజనమే అన్నాడండి. కాశీ వెళ్ళాం, పొద్దున్న అన్నం తిన్నావు, సాయంత్రం ఇడ్లీ తింటే నీ కడుపు తిప్పుతోంది, నీకు నిద్ర పట్టదు, అప్పుడు శుభ్రంగా ఇంత అన్నం తిని, ఎక్కువ తినకు, లఘువుగా తినంతే, కానీ మొత్తం మీద అన్నం తిను, శరీరం పడిపోకుండా చూడు, అజ్ఞానంతో ఏమీ తినకుండా ఉండదు. ఇలా మొత్తం మీద ఏదో ఒక ఆహారం ఎంతో కొంత తినాలి, తినకుండా మాత్రం కుదరదు. పూర్తిగా నిషేధం లేదు. కొంతమంది శరీరం అదృష్టం ఏంటంటే 2 అరటిపళ్ళు తింటూ ఉండగలరు, అలాంటి వాళ్ళకి అది దోషం కాదు, పాలు తాగి ఉండవచ్చు. మొత్తం మీద ఏకభుక్తం కానీ కొంత పాక్షిక ఉపవాసం కానీ ఉండాలి. లఘువాసి అంటే తక్కువ ఆహారం సేకరించాలి. ఇక ఈ 9 రోజులు ఏదో ఒక శివుడి కథ వినాలి. కాశీఖండమో శివుడి అవతారాలు ఇలాంటివి వినాలి. ఈ 9 రోజులు ఆ ప్రాంతంలోనే తిరుగుతాం కదా, తిరిగేటప్పుడు వీలున్నంత వరకు ఆలయాలు చూడాలి. ఇతరులను యోగక్షేమాలు అడగద్దన్నాడండి. ఉదాహరణకి నేను అక్కడున్నాను, ఎంతలో ఈయన వచ్చారు, ఏమండో మన గుంటూరు ఎలా ఉంది, పురాణాలు బాగా జరుగుతున్నాయా, వ్యాపారం ఎలా ఉంది, ఎలక్షన్లు ఎలా ఉన్నాయి, ఇవి అడక్కాయని. నువ్వు బక్క చిక్కిపోయావా, నువ్వు అన్నం తిన్నావా అని ఇతరులను అడక్కు. యోగక్షేమాలు అసలు వద్దనడంతే, నీ గురించి నువ్వు ఆలోచించుకో. అక్కడ ఉన్నంతసేపు యోగక్షేమాలు శివుడు చూసుకుంటాడు. కాశీలో యోగక్షేమాలు నువ్వు ఎందుకు అడగడం? కాశీలో ఎక్కడికి వెళ్ళినా ఇంత తిండి దొరుకుతుందండి. అన్నపూర్ణ ఆలయంలో సాయంత్రం పూట పెడతారు టిఫిన్లు. అసలు నిజంగా 6 గంటలకల్లా మీరు వెళ్ళారంటే మైసూరు బజ్జీలు కూడా పెడతారు. ఉసూరు అని వెళ్ళినవాడు, నీరసంగా ఉన్నవాడు మైసూరు బజ్జీ తిని మళ్ళీ ఇలా తయారై వస్తాడు. ఎంత బాగుంటుందో. ఒక గంట ఆగితే ఇడ్లీలు మైసూరు బజ్జీ అయిపోయాక పెడితే ఉప్పుడు పిండన్నా మిగులుతుంది. అన్నపూర్ణ చూసుకుంటుంది నీ గురించి, నువ్వేం అడక్కో. అలాగే బెనారస్ చీరలు ఇక్కడ 500కు వస్తుందంటే ఇక్కడ 500కు కొనుక్కుని మళ్ళీ మనం గుంటూరు, ఏలూరు, విజయవాడ 1000 రూపాయలకి పెడితే దారి ఖర్చులు కలిసి వస్తాయనుకుంటే ఈ 9 రోజుల ప్రయాణం వ్యర్థం. అక్కడ ఇంకా ఏ వ్యాపారము, ఏ ధనము, ఏ బాగు లేదు. కేవలం ఆ 9 రోజులు శివనామస్మరణం, శివకథ, భగవద్ దర్శనం, ఇవి తప్ప మరొకటి ఉండకూడదు. ఏ విధమైన కాపీనం ఉండకూడదు, ఆలోచన ఉండకూడదు, కుటుంబం గురించి అసలు పట్టించుకోకూడదు. ఇలా సంపూర్ణముగా 9 రోజులు అక్కడే పగలు రాత్రి ఉంటూ భగవంతుని స్మరిస్తే అటువంటి వాడు పునర్జన్మ లేకుండా కైవల్యం పొందుతాడు. ఈ 9 రోజులు అలాగే ఉండాలి. వీలున్నప్పుడు దానం చెయ్యాలి. కనిపించిన వాడిని ఈశ్వరుడిగా చూడాలి. 9 రోజుల్లో ఒకవేళ ఒకరోజు భ్రష్టులు అయ్యాం అనుకుందాం, కాసేపు ఏదో కారణం చేత పిచ్చి ఆలోచనలు వచ్చాయి, అలాంటి వాడికి ముక్తి రాదు కదా. అప్పుడేం చెప్పాడు? 6 మాసములైనా ఉండమన్నాడు. మాసం అంటే 6 మాసములు. ఏమంటే ఎంతకాలమైనా ఉండొచ్చు. మినిమం 9 రోజుల నుంచి మొదలుపెట్టి ఆయన చాలా చెప్పాడు. 3 విశేషాలు చెప్పాడు. 6 నెలలు కానీ 9 నెలల 9 రోజులు కానీ చెప్పాడు. 9 రోజులు, 6 మాసములు, 9 నెలల 9 రోజులు. ఇవి కాకుండా ఇంకా చిన్న చిట్కాలు చెప్పాడు, కానీ అవన్నీ మీకు చెప్పట్లా. వీటిల్లో నువ్వు ఏదో ఒకదాన్ని నీకు అనుకూలమైన దాన్ని ఎంచుకో. ఉన్నంతకాలం భక్తితో ఉండు. చివరిగా ఏం చెప్పాడు? ఎంతకాలం ఉన్నావు అన్నది కాదు, ఉన్న కొంతకాలమైనా సంపూర్ణ నియమంతో, సంపూర్ణ భక్తితో, కాశీ మీద ఉన్న వ్యామోహంతో ఉంటే అటువంటి వాడిని నేను అనుగ్రహిస్తాను. మేమెవరం అన్నాళ్ళు అసలు అక్కడికి వెళ్ళలేమనుకుంటే ఏం చేయాలి? వాళ్ళకు కూడా మార్గం చెప్పాడుండో ఈయన, అవిముక్తుడు వంకతోటి. నన్ను మందన్నావు కదా, ప్రజలకు మందు వేస్తున్నాను, మోక్షం అనే మందు వేస్తున్నాను. ఇంట్లోనే కూర్చుని కాశీ 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 అనుకున్న వాడికి కూడా కాశీవాస ఫలం ఎంతో కొంత లభిస్తుంది. చెప్పండి అందరూ కూడా, అహం కాశీం గమిష్యామి, అహం కాశీం గమిష్యామి, తత్రైవ నివసామ్యహం, ఏవం బ్రువాణః సతతం కాశీవాస ఫలం లభేత్. అహం అంటే నేను, కాశీం కాశీ గురించి వెడతాను, గమిష్యామి వెడతాను అంటే నేను కాశీకి వెడతాను. తత్రైవ అక్కడే, నివసామ్యహం ఉంటాను అని దాని అర్థం అనమాట. నేను కాశీ వెడతాను, అక్కడే ఉంటాను, డే ఉంటాను, నైట్ ఉంటాను, అక్కడే ఉంటాను. యావం ఈ విధముగా, సతతం ఎల్లప్పుడూ, బ్రువాణః పలుకువాడు కాశీవాస ఫలం లభేత్, కాశీవాస ఫలితాన్ని పొందుతాడు అని అర్థం.
అందుకని ఒకవేళ మనం ఏ కారణము చేతనైనా కాశీ వెళ్ళలేకపోతే, వెళ్ళేందుకు మనస్సంగీకరించకపోతే, ఓపిక లేకపోతే, ధనము లేకపోతే, అవకాశము లేకపోతే, అలాంటప్పుడు ఇంట్లో కూర్చుని నేను కాశీ వెడతాను, కాశీ వెడతాను, కాశీ వెడతాను, అక్కడే ఉంటాను, అక్కడే ఉంటాను, అక్కడే ఉంటాను, అక్కడే ఉంటానని నిరంతరం అనుకుంటే అటువంటి వాడికి ఇక్కడ ఇంట్లో కూర్చుని కూడా కాశీ వెళ్ళేటటువంటి ఫలితం వస్తుంది. కాకపోతే ఈ నిరంతరం అనుకోవాలట, సతతం అన్నాడు. ఇవాళ అనుకుని మళ్ళీ నెల్లాళ్ళ తర్వాత గుర్తొచ్చి అప్పుడు అనుకుంటే కాదు, వీలున్నప్పుడల్లా అనుకో. నిరంతరం అంటే అక్కడ అంతరార్థం ఏంటంటే ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు అనుకో. అది పెద్ద కష్టం ఉందండి, దానికి ఏమైనా డబ్బులు ఖర్చు పెట్టాలా, ఓ 100 రూపాయలు ఇవ్వక్కర్లేదు అహంకాశం గమిష్యం అనుకోవడానికి. సంస్కృత శ్లోకం రాకపోతే తెలుగులో అనుకోమన్నాడు, నీ లాంగ్వేజ్లో, నీ మాతృభాషలో. ఎలాగో ఈ మధ్యన ఇంగ్లీష్ మీడియం పెట్టేశారు కదా, ఐ విల్ గో టు కాశీ అని ఇంగ్లీష్లో అనుకోకండి. నేను కాశీ వెడతాను, అక్కడే ఉంటాను, కాశీ వెడతాను, అక్కడే ఉంటాను. 2 ముక్కలు, 2 వాక్యాలు, ఏం కష్టం అందులో. ఇలా నిరంతరం అనుకున్న వానికి కూడా కాశీవాస ఫలితం ఇస్తానన్నాడు ఈశ్వరుడు అవ్యాజ కరుణామూర్తి కనుక. సులభముగా ముక్తి లభిస్తుంది దీనివల్ల కూడా. ఒకవేళ ఈ అనుకోవడానికి నోరు లేదనుకుందాం, కొంతమందికి వాక్కు ఉండదు మోగవాళ్ళు, అప్పుడు వాడు లోపల అనుకోగలిగితే లోపల అనుకోవచ్చట. లోపల కూడా అనుకోవడానికి నాలుక సహకరించకపోతే ఏం చేయమన్నాడు, ఎవరైనా కాశీ పెడుతుంటే వాళ్ళకి సాయం చేయాలట. కాశీ పెడుతున్నాను అన్నటువంటి వాడిని నమ్ము నువ్వు. ఒక్కోసారి ఏంటంటే మన ఇంటికి కొంతమంది వచ్చి నేను అయ్యప్ప దగ్గరికి వెడుతున్నాం, కాశీకి వెడుతున్నాం, డబ్బులు ఇమ్మంటే వాడు వెళ్ళాడా పుణ్యం, వెళ్ళకపోయినా వాడు అన్నాడుగా ఆ మాట అనడం వల్ల కూడా పుణ్యమేట. వాడు మోసగాడైతే మనకలేంటి నష్టం. ఎంతో కొంత ఈ వాడిని ఆక్షేపించకు. దానం చేసేటప్పుడు నమ్మకం లేక, శ్రద్ధ లేక, తిట్టుకుంటూ వాడు మోసగాడు అనుకుంటూ ఇచ్చే కంటే ఇవ్వకపోవడం మంచిది. కానీ ఒకవేళ ఎవడైనా నేను కాశీ పెడుతున్నాను, నాకు మీకు తోచింది ఇవ్వండి అంటే మీకు తోచింది ఇవ్వండి, భక్తితో ఇవ్వండి. పరమేశ్వర ఈ పుణ్యాత్ముడు కాశీ వస్తానంటున్నాడు, నిజంగా వాడు అన్నమాట సత్యం అయ్యేలా చెయ్యి అని ప్రేమతో ఇస్తే వాడికి ఇచ్చిన డబ్బు వల్ల నువ్వు కూడా వాడితో పాటు కాశీ వెళ్ళిన ఫలితం పొందుతా ఉన్నాడండి ఆయన. అవతల వాడు నిజంగా మోసగాడైనా మనకొద్దట, మనం మాత్రం భక్తితో వాడికి ఇద్దాం అంతే. ఒక్క యాత్రకు వెళ్ళేవాడిని నమ్మిచ్చేయటమే, తోచింది ఇచ్చేది శ్రద్ధగా ఇయ్యి. అందుకే ఉపనిషత్తులు శ్రద్ధయా దేయం అశ్రద్ధయా అదేయం అంటే నువ్వు శ్రద్ధతో ఇయ్యి, అశ్రద్ధగా ఇవ్వకు. ఎవరికి ఇచ్చినా వాడు పరమాత్మనుకు. ఇచ్చేవాడు శివుడు, పుచ్చుకునేవాడు శివుడు, శివుడే అన్ని అనుభవిస్తున్నాడు అనుకోవాలి.